మిత్ర మిత్ర ఈ ఫోటో నీకు ఎక్కడిది? ఎంత వెతికినా కనిపించలేదన్నా. ఈ దేశపు రాజు వీరకేశుడు, దయామయుడు. భయం భయంగా లోపలికి వచ్చిన నారాయణకి ఎక్కడా కాపలా భటులు కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. కాపలాదారులు లేని నా అంతఃపురానికి నిన్ను కాపలాదారునిగా నియమిస్తున్నా. అతి తక్కువ కాలంలో మంత్రి పదవిని సంపాదించాడు నారాయణ. కొద్ది రోజుల్లో వీరకేశుడు మరణించడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్న మనం కథ ఎంతవరకు చెప్పుకున్నాం? వీరకేశ మహారాజు చనిపోబోతున్నాడని మండపంలో ఉన్న అవ్వ చెప్పింది. ఆ అవ్వకి ఎలా తెలుసు? ఆమెకి జ్యోతిష్యం వచ్చా? ఆ అవ్వ ఎవరో, ఆమెకి ఈ విషయం ఎలా తెలిసిందో అదేంటో చూద్దామా? కొద్ది రోజుల్లో వీరకేశుడు మరణించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏంటవ్వా ఏంటవ్వా మీరు చెప్పేది? నిజం బాబు, విధిరాతను ఎవ్వరూ తప్పించలేరు. మాళవ దేశ మహారాజు వీరకేశుడు త్వరలో మరణించబోతున్నాడు. పూర్వజన్మలోని దోషం కారణంగా వీరకేశుడు అర్ధాయుష్కుడవుతున్నాడు. మీరు చెప్పేది నిజమని ఎలా నమ్మమంటారు? నారాయణ, మాత మహాలక్ష్మి, నీ దర్శన భాగ్యాన్ని ప్రసాదించావు. నా జీవితాన్ని పావనం చేశావు. ధన్యుణ్ణి మాత, ధన్యుణ్ణి మాత, ధన్యుణ్ణి. మాత, నా జీవితానికి ఒక మార్గం చూపించిన మహారాజు మరణించబోతున్నాడంటే విని భరించలేకపోతున్నాను. పరిష్కార మార్గం చెప్తే సంతోషిస్తాను తల్లి. నారాయణ, వీరకేశుడి దోష నివారణకి ఒకే ఒక్క మార్గం ఉంది. నారాయణ, జాగ్రత్తగా విను. మంచి ఆరోగ్యంగా ఉన్న 4 ఏళ్ల బాలుణ్ణి కాళీమాతకు సమర్పిస్తే రాజుకు దోషం పోతుంది. దీర్ఘకాలం జీవించే అవకాశం ఉంది. ధన్యుణ్ణి మాత, ధన్యుణ్ణి. మంత్రిగా నా కర్తవ్యాన్ని నేను నెరవేరుస్తాను. ఆ రాజుగారిని బ్రతికించుకుంటాను. విజయీ భవ. మంచి ఆరోగ్యవంతమైన 4 ఏళ్ల బాలుణ్ణి అమ్మవారికి బలివ్వాలి. 4 ఏళ్ల నా కుమారుడు దానికి అర్హుడే. బలిస్తాను. మహారాజు గారి కోసం నా కుమారుణ్ణి బలిస్తాను. విక్రమార్క మహారాజా, అమ్మవారు సూచించిన పరిష్కార మార్గాన్ని ఆలోచిస్తూ తన కుమారుణ్ణి కాళీమాతకు సమర్పించుకోవాలని నిర్ణయించుకున్న నారాయణ నేరుగా రాజుగారి మందిరానికి వచ్చాడు. నారాయణ మొహంలో కనిపిస్తున్న విచారాన్ని గమనించిన వీరకేశుడికి సందేహం కలిగింది. గురువర్య, మన ప్రజలందరూ ఎల్లప్పుడూ సుఖశాంతులతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఏమిటి మంత్రివర్య, చాలా విచారంగా ఉన్నారు? మీకేమైనా సమస్యలుంటే విన్నవించుకోండి. సత్వరమే పరిష్కారము గావించదు. మహారాజా, నారాయణ తన మందిరానికి వచ్చాడు. జరిగిందంతా తన భార్యకు చెప్పుకుంటున్నాడు.
ప్రభు నా కుమారుణ్ణి బలిస్తారా? భగవంతుడా, ఏమిటి శిక్ష? తప్పదు దేవి. ఈ దేశ ప్రజల సౌభాగ్యాన్ని కోరి మహారాజు వీరకేశుని ఆయుర్దాయం కోసం రేపు మన కుమారుణ్ణి కాళీమాతకి బలివ్వాలి. విక్రమార్క మహారాజా, తమ కుమారుణ్ణి కాళీదేవికి బలి ఇవ్వాలని నిర్ణయించుకున్న నారాయణ దంపతుల మాటలు వీరకేశుడికి దిగ్భ్రాంతి కలిగించాయి. కారణం తెలియక ఆందోళనకి గురైన రాజు నారాయణని తన మందిరానికి పిలిపించాడు. మంత్రివర్య, మీ కుమారుణ్ణి కాళీమాతకు ఎందుకు బలివ్వాలనుకుంటున్నారు? చెప్పండి, ఎందుకు మౌనం వహించారు? నా దేశ ప్రజల యోగక్షేమాలు కోరుకునే నేను ఇలాంటి కార్యాన్ని ఇష్టపడను. ముక్కు పచ్చలారని నీ కుమారుణ్ణి ఎలా రక్షించుకోవాలో నాకు తెలుసు. అలాగే మిమ్మల్ని ఎలా శిక్షించాలో కూడా నాకు తెలుసు. మహారాజా భటులారా, వీళ్ళని కారాగారంలో బంధించండి. రాజాజ్ఞ ప్రకారం నారాయణ దంపతుల్ని కుమారుణ్ణి కారాగారంలో బంధించారు. బామ్మ, ఏంటి? కథ మంచి ఇంట్రెస్టింగ్ గా ఉన్నప్పుడు ఆపేస్తున్నావే, నీకు టెన్షన్ లేదా? మీకు కథ తెలీదు, అందుకే టెన్షన్. నాకు కథ తెలుసు, నాకెందుకు టెన్షన్? రేపు చెప్తాను. ఏట్రా ఈరోజు ఒక్క చెట్టుకు తేనెపట్టు కనిపించట్లేదు. అవును పెద్దయ్య, ఒక్క చెట్టు కూడా లేదు. ఇవాళ ఎట్ట గడిచిద్దో ఏందో. ఏంట్రా ఎక్కడి నుంచో మోత వస్తుంది. ఎక్కడి నుంచి అంటావు? అవును పెద్దయ్య, నాకు కూడా వినపడుతుంది. ఏందిరా ఎక్కడి నుంచి వస్తుంది మాత? అదుగో పెద్దయ్య, అదుగో. ఏయ్, గుడారం వేసేసావా? ఏయ్, తలరాతను ఎవరు మార్చగలరు? నీ కర్మ ఎలా ఉంటే అలా జరగని. ఒక్క సంగతి తెలుసుకో, మా ఊరు చుట్టూ తిరగడం, అమ్మవారి గుళ్ళో ఏదో ఉందని చూడటానికి ఉపరాడబట్టము, అదిగో ఆ కొండ మించి దూకి ఆత్మహత్య చేసుకున్నంత సమానము. అర్థమైందా? ఎంత ఎతికినా ఒక చిన్న ఎముక కూడా దొరకదు. ఇంతకు మునుపు నీలా వచ్చిన వాళ్ళకి చెప్పిన మాట వినకుండా వెళ్ళినందుకు ఇలాంటి గతే పట్టింది. ఎక్కడ పుట్టాడో ఎక్కడ పెరిగాడో, ఇక్కడ మట్టిలో కలిసిపోతానంటున్నాడు. మనకేంటి మామా? మనకెందుకురా, వచ్చినప్పుడు కూడా ఇలా చేసిందిరా. ఈ పట్టణం వాళ్ళు ఎప్పుడైనారు అంతేగా మరి. నువ్వు ముందు చూసినాడరా? అట్లాగే పెద్దయ్య. ఏడ పెరిగారు
ఈ గడ్డ మీద చచ్చిపోతున్నారా? అవును పెద్దయ్య, వీళ్ళు వినేటట్లేరు. ముందు చూసినాడు. ఎక్కడి నుంచో వస్తుంటారు, ఏమో చేస్తుంటారు, ఆఖరికి కనపడకుండానే పోతుంటారా? అవును పెద్దయ్య, వీళ్ళు అసలు నీ రకం కాదు. ఏం చెప్తావరా? ఈ పాట పొలకి ఎంత చెప్పినా అంతే. తొందరగా రా పెద్దయ్య. ఏం జరిగినదో తెలియట్లేదు పెద్దయ్య. ఏడుస్తా ఉన్నది, నాకేం అర్థం కావట్లేదు పెద్దయ్య. ఎంత అడిగినా చెప్పట్లేదు పెద్దయ్య. ఏం జరిగినదో ఏంటో, తొందరగా రా పెద్దయ్య. ఏమైందమ్మా? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పమ్మా, ఏమైందో ఏమిటో. ఏమండి, ఆ అమ్మాయి ఎవరు? తను ఎందుకు ఏడుస్తోంది? ఆ అమ్మాయి అడవిలో ఒంటరిగా పుల్లలేరుకోవడానికి వెళ్తుంటే ఎవడో ఎదవా లటుక్కుని చేపట్టుకున్నాడు. దాంతో అమ్మాయి అరిచి కేకలేసి ఆడు పారిపోయాడు ఎదవా. వాడెవడు? ఈ ఊరోడా వేరే ఊరోడా? అబ్బా, ఆడు మొహాన్ని గుట్టు కట్టుకున్నాడు ఎదవా. ఆడి మొహంగా నేను చూసుంటేనా ఈ పాటి చంపేది ఎదవనే. వీళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారు? పోలీస్ స్టేషన్ కా? ఏంటి పోలీసులా? విక్రమ్ కూడా పోలీసులా? భలే చెప్పాలే. చూడు, ఆ దేవుడు మాకు న్యాయం చేయాలన్నా, మమ్మల్ని కాపాడాలన్నా ఆ మహారాజు ఉన్నాడు, ఆ విక్రమార్క మహారాజు ఉన్నాడు మాకు. పోలీసు వాళ్ళు ఎందుకు? విక్రమార్క మహారాజా? అవును. చూడు, ఈ గుడిలో కోర్టు ఆయనే, జడ్జి అయినా ఆ బాబే, పోలీస్ అయినా ఆ బాబే, లాయర్ అయినా ఆ బాబే, ఏం చేయాలన్నా ఆ బాబే మాకు. ఇక మాకు ఆళ్ళు ఇల్లు ఎందుకు? ఇదిగా ఏసోగా గోడారా చూద్దు గాని ఏం జరుగుతుందో. మా ఊర్లో ఒక దెబ్బ తగిలితే నువ్వే పారిపోతావు దెబ్బకి. ఏటో ఈ పట్టణోడికి ఏం చూసినారు. విక్రమార్క మహారాజు విక్రమగుడిలో రాజ్యం వెళ్తున్నాడా? ఎస్, అసలేం జరుగుతుందో చూద్దాం. బాపూజీ, విక్రమ్ ఇంకా రాలేదేమిటి? ఫోన్ చేసి చూద్దామా? వద్దు వర్మగారు, విక్రమ్ చెప్పాడు అంటే చేసి తీరతాడు. మిత్ర ఎక్కడున్నా తప్పకుండా తీసుకొస్తాడు, నాకు ఆ నమ్మకం ఉంది. పదండి బాబూజీ. కూర్చోండి రావు గారు. రావు గారు, ఏమిటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? నాకో విషయం అర్థం కావటం లేదు. తాళపత్రాల్లో రాసినట్టుగా విక్రమే విక్రమార్క మహారాజని అతను తప్ప మనందరం మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం కదా? అవును, అందులో సందేహం ఏముంది? విక్రమార్కుడే విక్రమ్గా పునర్జన్మ ఎత్తాడు అనడానికి తిరుగులేని సాక్ష్యాధారాలు కనిపిస్తున్నాయిగా. అవును, నిజమే. కానీ మీ సందేహం ఏమిటో చెప్పండి పురుషోత్తమరావు గారు. విక్రమ్ మిత్రను ప్రేమిస్తున్నాడని మనందరికీ తెలుసు. ఇంతవరకు విక్రమ్ తారసపడిన వారు, అతనితో సంబంధం ఉన్న వారందరూ 32 జన్మల క్రితం విక్రమార్కుడికి ఏదో ఒక సంబంధం ఉన్నవారని తెలుసుకోగలిగాం. కానీ ఇప్పుడు విక్రమ్ ప్రేమిస్తున్న మిత్ర గురించి తాళపత్ర గ్రంథాల్లో క్లియర్గా ఏమీ ఉన్నట్టు లేదు. కానీ ఆ జన్మలో మిత్రకు కూడా విక్రమార్కుడితో ఏదో ఒక సంబంధం ఉండి ఉండాలి కదా? అదా మీ అనుమానం? నరసింహశాస్త్రి గారు 2వ కాండం చదివి చెప్పిన విషయాలు మర్చిపోయారా? అవి గుర్తుంటే మీకు ఈ అనుమానమే వచ్చేది కాదు. 2వ కాండంలో ఏమి రాసింది బాబూజీ? అదే వర్మగారు, విక్రమ్ వల్ల ఒక తల్లి ప్రాణాలు నిలబడతాయని, అతను కోట్ల ఆస్తికి అధిపతి అవుతాడని,
ఒక కాంచన ప్రతిమ మాన ప్రాణాలు రక్షించి ఆమె మనసులో నిలిచిపోతాడని రాసింది. కాంచన ప్రతిమ? అవును, విక్రమార్క చరిత్రలో కాంచన ప్రతిమ ప్రస్తావన ఎక్కడొస్తుందో గుర్తు తెచ్చుకోండి. రత్నఖచిత సింహాసనం, 32 కాంచన ప్రతిమలు, సాలబంజికలు. కరెక్ట్. ఇది మరి విక్రమార్కుడికి ఎన్నో జన్మ? 32 జన్మ కదా. నా ఆలోచన సరైందైతే విక్రమార్క సింహాసనంలోని 32వ సాలభంజికే ఈ మిత్రగా జన్మించి ఉండాలి. ఆ మహారాజుని వివాహమాటానికే ఈ జన్మెత్తుండాలి. ఓహో, అద్భుతం! నిజంగా ఇది ఈ ప్రపంచంలో ఎవరు ఊహించలేని అద్భుతం. మన కళ్ళ ముందే. ఓహో, నేను నమ్మలేకపోతున్నాను బాబుజీ. రోజు మనం పత్రికల్లో ఎన్నో వింతలు విడ్డూరాలు చూస్తుంటాం. నేనే ఈ అద్భుతాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను. కానీ మీరిద్దరూ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి. విక్రమ్ దగ్గర ఈ ప్రస్తావన ఎప్పుడూ పొరపాటును కూడా తీసుకురావద్దు. ఒకవేళ తీసుకొచ్చినట్లయితే విక్రమ్ మనకి దూరం అయ్యే ప్రమాదం ఉంది. బాబూజీ, జాగ్రత్త. తీసుకోండి బాబూజీ. విక్రమ్ వచ్చినట్టున్నాడా? విక్రమ్, విక్రమ్, మిత్రాన్ని తీసుకొస్తాను. మిత్ర నేను అనుకున్న చోట లేదు బాబూజీ. అసలు ఏం జరిగింది విక్రమ్? జరిగిందేదో కాస్త వివరంగా చెప్పరాదు? నాకు తెలిసిన దాని ప్రకారం మిత్రకి ఏదైనా ఆపద జరిగితే అది తన మేనమామ రుద్ర వల్లనే జరగాలి. ఎందుకంటే కోట్ల ఆస్తికి ఏకైక వారసురాలు మిత్ర. ఆస్తిని కాజేయడానికి రుద్ర చాలా ఇబ్బందులకు గురిచేసేవాడంట. ఎలాగోలా తన దగ్గర నుంచి తప్పించుకొని మిత్ర చేరకూడని చోటుకు చేరింది. ఇంకా ఇబ్బందులను కొని తెచ్చుకుంది. ఆ అమ్మవారి దయ వల్ల నేను మిత్రను రక్షించి ఇక్కడికి తీసుకొచ్చాను. ఈ విషయాలన్నీ నాకు మిత్ర వల్లే తెలిసాయి. అయితే రుద్రే మళ్ళీ ఎత్తుకెళ్ళాడేమో? లేదు సార్, మిత్ర కనపడటం లేదని మీరు నాకు ఫోన్ చేసినప్పుడు నేను కూడా అలానే అనుకున్నాను. కానీ మిత్ర మాయం అవడానికి ఆ రుద్రకి ఏ సంబంధం లేదు. అంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నావు విక్రమ్? రుద్రకి తెలియకుండా అతని ఇంట్లోకి ప్రవేశించి అతని ఇల్లంతా వెతికాను. అతని మాటలు కూడా విన్నాను. అతని మాటల ప్రకారం మిత్ర అతని చేతికి చిక్కలేదని క్లియర్గా అర్థమైంది. విక్రమ్, కాంచనకు మిత్ర కనపట్లేదని తెలిస్తే తట్టుకోలేదని, అందుకే మిత్ర క్షేమంగా ఉందని అబద్ధం చెప్తూ వస్తున్నాను. కానీ నాకేదో భయంగా ఉంది. నాకు మాత్రం ఏం భయం లేదు సార్. మిత్రకి ఏ హాని జరగదు. దాన్ని రక్షించగలనని నా అంతరాత్మ చెప్తోంది. మిత్రని క్షేమంగా తీసుకొచ్చి అప్పచెప్పే బాధ్యత నాది. అది కాదు విక్రమ్. బాబూజీ, మిత్ర ఆచూకీ తెలుసుకోవడానికి మీకు ఏదైనా క్లూ దొరికితే నాతో చెప్పండి. లేకపోతే నన్నే ఆలోచించుకునేవాడిని. విక్రమ్, నేను చెప్పి ప్లీజ్ బాబూజీ. విక్రమ్. బాబూజీ. పురుషోత్తమరావు గారు, విక్రమార్కుడు తాళపత్రాలు పునర్జన్మ అంటూ వీటి గురించి ఏమీ మాట్లాడకండి అంటూ ఎంత సున్నితంగా చెప్పి వెళ్ళాడో చూశారా? బాబూజీ, విక్రమ్ గురించి అటుంచండి. మనం ఇప్పుడు ఒక విషయాన్ని నిర్ధారణ చేసుకోవాలి. ఏమిటిది పురుషోత్తమరావు గారు? ఆ రోజు సంధ్య, అదే ఖడ్గం గురించిన వివరాలు పట్టుకొచ్చిన ప్రొఫెసర్ కూతురు సంధ్య, ఈరోజు మిత్ర, వీళ్ళిద్దరూ మాయమైపోవటానికి కారణం ఎవరు? ఇది యాదృచ్ఛికంగా జరిగిందా, లేక విక్రమార్కుడికి జ్ఞానశీలుడికి జన్మ జన్మలుగా జరుగుతున్న పోరాటంలో వీళ్ళిద్దరినీ పావులుగా వాడాలని ఆ జ్ఞానశీలుడు, అదే ఆ నందన్ బైరాగ్ చూస్తున్నాడా? ఈ సంగతి వెంటనే మనం తెలుసుకోవాలి. పురుషోత్తమరావు గారు, మీకు ఈ సందేహం రావడం సబబే.
మీరు భయపడడంలోనూ అర్థం ఉంది. కానీ మన ఈ ప్రశ్నకి సమాధానం నరసింహశాస్త్రి గారే చెప్పాలి. వారి దగ్గరున్న తాళపత్రాలే మనకు మార్గం చూపాలి. అమ్మా, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవకి ఇంకేం చేయమంటావే అమ్మా? ఇన్నేళ్ల కాపురంలో మీ నాన్నగారి మనసుకి కష్టం కలిగించే చిన్న పని కూడా నేనేం చేయలేదు. ఇప్పుడు ఇలాంటి పని చేసి ఆయన కోపం తెప్పించాను. అందుకు ఆయన ఇంత పెద్ద శిక్ష వేస్తారనుకోలేదే. నన్ను 4 తిట్టినా పర్వాలేదు, కొట్టినా అంత బాధపడను. కానీ మీ నాన్నగారు తన మౌనంతో నన్ను చిత్రవశ చేస్తున్నారే. ఆయన మాట్లాడకపోతే నేను భరించలేను. నాకు చచ్చిపోవాలనుందే. అమ్మా, అనిందా, ఒక్క నిమిషం. నాన్నగారు, జ్యోతిష్యం మీకు తపస్సు లాంటిది. జ్యోతిష శాస్త్రాన్ని ఎంత భయభక్తులతో అధ్యయనం చేస్తున్నారో మాకందరికీ తెలుసు. మీకు మీ వృత్తే ఊపిరి, అదే ప్రాణం, అదే లోకం. మీరు మీ వృత్తే సర్వస్వం అని ఎలా బ్రతుకుతున్నారో అలాగే అమ్మకి మన ముగ్గురమే సర్వస్వం. మన కోసం మన ప్రేమాభిమానాలే ప్రాణంగా బ్రతుకుతోంది. మనకు చిన్న కష్టం కలిగినా అమ్మ మనసు విలువలాడిపోతుంది. మీకు తెలియదా? విక్రమార్కుని తాళపత్రాలున్న కుండ దొరికినప్పుడు భయపడని అమ్మ నందన్ బైరాగి లాంటి దుర్మార్గుడికి జరగబోయే చరిత్రతో సంబంధం ఉందని తెలియగానే చాలా భయపడిపోయింది. మీకు కోపం రావచ్చని తెలిసినా ఆ తాళపత్రాలున్న కుండని బయటపడేసింది. ఎందుకు? అమ్మ చేసిన పనిని తప్పుపట్టారే కానీ అలా ఎందుకు చేసిందో ఒక్క క్షణం ఆలోచించండి. నందన్ బైరాగి వల్ల మనకి ఏ ఆపద రాకూడదనే అలా చేసిందని మీకే అర్థమవుతుంది. అవును నాన్నగారు, ఆ భయంలోనే అమ్మలా చేసింది. ఆ అమ్మ చేసింది ఒప్పని నేను అనడం లేదు. కానీ ఆ తప్పుకి మీరు విధించిన శిక్ష చాలా కఠినమైనది. మీ మౌనం ఆ అమ్మని ఎంతగా బాధిస్తోందో మీరు ఊహించలేరు. అలా కన్నీళ్లు పెట్టుకోవడం మేం భరించలేకపోతున్నాం. అమ్మ సంతోషంగా లేని రోజు ఈ ఇంట్లో ఎవ్వరికీ మనశ్శాంతి ఉండదు నాన్నగారు. దయచేసి అమ్మని క్షమించండి. అమ్మతో ఒక్క మాటైనా మాట్లాడండి నాన్నగారు. మీ అమ్మని నేను క్షమించాలి, మామూలుగా మాట్లాడాలి. అదేగా మీరు చెప్పేది? అవును నాన్నగారు, అమ్మని. సరే, అలాగే మీ ఇష్ట ప్రకారమే చేస్తాను. మీ అమ్మను క్షమించి మాట్లాడతాను. కానీ ఆ క్షణం నుంచి వేదవతి భర్తగా, మీ తండ్రిగా మాత్రమే ఈ నరసింహ శాస్త్రి మిగిలిపోతాడు. నాన్నగారు, నాడీ జ్యోతిష్కుడు నరసింహ శాస్త్రికి
ఆఖరి రోజది. మీ అమ్మని క్షమించిన మరుక్షణం జ్యోతిష్కుడుగా నేనుండను. మాట నిలకడలేని మనిషికి ఎదుటివారి జీవితాల గురించి చెప్పే అర్హత ఉండదు. వాక్శుద్ధి లేని వాడు జ్యోతిష్కుడుగా పనికిరాడు. నా వృత్తే నా దైవం. ఆ దైవాన్ని దూరం చేసుకొని జీవోత్సవంలా బ్రతకమంటారా? చెప్పండి. అంటే అమ్మ జీవితాంతం బాధపడుతూ బతకాలంటారా? చెప్పండి నాన్నగారు, అమ్మ చేసిన తప్పుకి క్షమాపణే లేదంటారా? మైథిలి, మీ అమ్మకి నాకు మధ్య తలెత్తిన ఈ సమస్య భార్యాభర్తల మధ్య వచ్చే మామూలు సమస్య కాదు. వృత్తిపై నాకున్న భక్తికి, వేదవతి పతిభక్తికి మధ్య ఆ భగవంతుడు కల్పించిన పోరాటం. మా ఇద్దరికి ఆయన పెట్టే పరీక్ష అనిపిస్తోంది. ఈ నాటకాన్ని ప్రారంభించిన ఆ భగవంతుడే దీనికి తెరదించాలి. రారా. అనంత, అమ్మని ఒంటరిగా వదిలేయద్దు. అమ్మ దగ్గరే ఉండు. అర్థమైందా? నేను కంప్యూటర్ క్లాస్కి వెళ్ళొస్తాను. బుక్స్ ఇవ్వు.
Ha ha ha!